మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ కూడా వచ్చింది. ఇప్పటివరకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ ప్రతిష్టత మీద కొంచెం కాన్సంట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు అనేది మనందరికీ చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ప్రజలే ముఖ్యం, ప్రజల అభివృద్ధే ముఖ్యం. అందుకని పార్టీ నెక్స్ట్, ఆ పదవి కూడా తర్వాతే అన్నట్టుగానే పనిచేశారు. అలాంటిది ఆయన రీసెంట్గా టీవీ రామారావు గారి ఇష్యూ కావచ్చు, కొన్ని ఇష్యూస్ నియోజకవర్గంలో పార్టీ బలంగా పెరగటం కోసం ఉండేటువంటి కార్యక్రమాలు మాత్రం ఎక్కడా చేయలేదనే అనాలి. ఏ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో మొదలు పెట్టలేదనే అనాలి. టీడీపీ చాలా చక్కగా సభ్యత్వ నమోదాలు ఇంకోటి చాలా చేసుకుంటూనే వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడో వెనుకబడ్డారు. అది కూడా ప్రజల్ని గెలిపించడం కోసమే వెనుకబడ్డారని అనుకోవాలి. అలాంటిది అంటే ప్రజలు బాగుండాలి అంటే జనసేన పార్టీ ఇంకా బలంగా ఉండాలి. జనసేన పార్టీ బాగుంది అంటే డెఫినెట్గా ప్రజలు గుండెల మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోవచ్చు అనుకునే స్థితికి పవన్ కళ్యాణ్ గారు ఒక బలంగా జనసేన పార్టీని నిర్మించుకుంటూ ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి పార్టీగా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ప్రతి ఒక సమస్య ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి చెప్పుకుంటే చాలు, ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఎటువంటి ఆలోచన అవసరం లేదనుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు. ఆయనకు దృష్టికి వెళ్ళటమే ఆలస్యం, ఆ పని అయిపోయినట్లే అనే పరిస్థితికి వచ్చింది. అయితే ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించనున్నట్టుగా చెబుతున్నారు. కూటమిలో కొనసాగుతూనే జనసేన బలపడే దిశగా వ్యూహాలకు పదును పెట్టారు. ప్రస్తుతం గెలిచినటువంటి 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో జనసేన సర్వే చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. జనసేనకు బలంగా ఉన్నటువంటి 50 స్థానాలను త్వరలోనే ఆ జిల్లాల వారీగా 50 స్థానాలు గుర్తింపు కూడా చేశారట. త్వరలోనే కొన్ని జిల్లాల్లో కూడా ఆయన పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందట. ఇది జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక చాలా చాలా మంచి సందేశం అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అంటే అధికారికమైనటువంటి కార్యక్రమాలకే వస్తున్నారు తప్ప ఎక్కడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మహా అయితే ఏదైతే మొన్న ఆవిర్భావ దినోత్సవం జరిగిందో ఆ రోజు, ఆ తర్వాత పార్టీకి కార్యాలయంలో జరిగేటువంటి చిన్న కార్యక్రమాల్లో కొంతవరకు టైం మాత్రమే ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆయన ఇవ్వలేకపోతున్నారు అనేది అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఒక పక్క ఆయన శాఖలకు సంబంధించి పని చేసుకుంటూనే ఇంకొకటి పూర్తిగా అటు సినిమాలకి సంబంధించి ఆయన ఏదైతే ఆయనకి ప్రధాన ఆదాయంగా ఉండేటువంటి సినిమాను కూడా ఒక 10% టైం ఆ సినిమాలకు ఇచ్చి ఆ సినిమాను పూర్తి చేసి దాని నుంచి వచ్చే డబ్బుతో మళ్ళీ ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు ఇవ్వడానికి ఆయన చూస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఆయన సినిమాలు చేయాలి, రాజకీయాలు చేయాలి, అలాగే పార్టీని కూడా చాలా బలంగా నిర్మించుకోవాలి అని కోరుకుంది. ఎందుకంటే ఈ మూడు కూడా పవన్ కళ్యాణ్ గారి కన్నా మనకి ఎక్కువ అవసరం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకి, ఈ దేశానికి అలాంటి నాయకుడు అవసరం. సో ఆయనకి నిజాయితీగా పార్టీ నడపాలి అంటే ఆయన సినిమా చేయాల్సిందే. ఎందుకంటే ఆయనకి 1000 కోట్లు ఆస్తులు లేవు, తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నటువంటి 1000 కోట్లు డబ్బు లేదు. అలాగే ఫ్యాక్టరీలు కానీ, పేపర్లు కానీ, టీవీ ఛానల్స్ లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు అంతకన్నా లేవు. సో ఏదేమైనా అలాంటి వ్యక్తి అలా నిజాయితీగా వచ్చినటువంటి డబ్బుని మళ్ళీ నిజాయితీగా ప్రజల కోసం కొన్ని కోట్ల రూపాయలు, ఒక్క సంవత్సరంలోనే 20 కోట్ల రూపాయలు దానం చేశారంటే, 20 కోట్లకు పైనే దానం చేశారంటే ఆలోచించుకోవాలి. ఆయన సినిమాల్లోంచి వచ్చేటువంటి డబ్బును ప్రజలకి ఏ రకంగా ఇస్తున్నారు అనేది. సో ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఎంతోమందికి ఆయన చేసేటువంటి సినిమాల ద్వారా ఒక పక్క వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు కూడా జేబులు నింపుకుంటుంటే, ఇంకొక పక్క ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఎంతోమంది హాస్పిటల్కి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలకు ఇస్తున్నారు. సో ఏదేమైనా ఆయన అన్నీ చేయాలి. ఇంకొక పక్క పార్టీని కూడా చాలా బలంగా నిర్మించుకోవాలని కోరుకున్నాను.